ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను. యోహాను సువార్తికుడు యేసు ప్రభు ఆది నుండి ఉన్నవాడని, ఆయనే సృష్టికర్తను వివరిస్తూ తన పేరున ఒక సువార్తను రాశాడు. అదే యోహాను సువార్త. ఆయన ఏ విధంగా సృష్టికర్తను నిరూపిస్తూ యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి సాక్ష్యం ఇచ్చాడు. అందులో ఒక దానిని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పుట్టుకతోన్న గుడ్డిగా ఉంటూ తన పోష నిమిత్తం భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారు. అందరూ అనుకుంటున్నారు అతని పాపమో లేక అతని తల్లిదండ్రుల పాపం కారణంగా ఇలా ఉన్నాడు అని. అయితే అంధకారంలో ఉన్న అతని జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడానికి యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆ వ్యక్తికి చూపునిచ్చాడా లేక తన దారిని తాను వెళ్ళిపోయాడా? ఈ విషయాలన్నిటినీ ఈరోజు మనం తెలుసుకుందాం. రండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క అద్భుత విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిగా చేరి ఉన్నాం. మరి నాయనా, పుట్టు గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా స్వస్థపరిచాడో మేము ధ్యానించుకోబోతుండగా, తండ్రి, ఆ యొక్క వాక్యంలో మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో మాకు తెలియపరచుమని, వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయాన్ని గ్రహించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా యోహాను సువార్త 9వ అధ్యాయం మరి 1 నుంచి 7 వచనంలో చదువుకున్నాం. ఆయన మార్గను పోవుచుండగా పుట్టు గుడ్డివాడిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడెను వీని కన్నవారేను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలేను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. నేను లోకంలో ఉన్నప్పుడు లోకం వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్లి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్లి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, యెరూషలేము వీధుల్లో యేసు ప్రభు తన శిష్యులతో నడుచుకుంటూ వెళ్తున్నారు. జన సందోహం, రకరకాల అలికిడుల మధ్య ఒక మూలన కూర్చున్న వ్యక్తి వారి దృష్టిని ఆకర్షించాడు. ఆ వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు. అతని ప్రపంచం శాశ్వతమైన చీకటే. శిష్యులకు ఆ వ్యక్తిని చూసి ఒక సందేహం కలిగింది. వాళ్ళు వెంటనే యేసు ప్రభుని అడిగారు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడా లేక వీడి తల్లిదండ్రులా? ఆ కాలంలో ఇలాంటి అంగవైకల్యాలు పాపం యొక్క శిక్షగా భావించారు. యేసు ప్రభు వారి వైపు చూసి శాంతంగా కానీ బలంగా జవాబిచ్చారని, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు. దేవుని క్రియలు వీనెందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఈ మాటలు అప్పటి వారి ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సమస్య వెనకాల వాళ్ళు పాపాన్ని చూశారు, కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుందని యేసు ప్రభు సూచించారు. అసలుకు దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన మనసు ఏమై ఉందో తెలియపరచడానికి కదా యేసు ప్రభు ఈ భూమికి వచ్చారు. యేసు ప్రభు ఆ మాటలు తన శిష్యులకు చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆయన నేలపై ఉమ్మి వేసి ఆ ఉమ్మితో కొద్దిగా బురద చేశారు. ఆ బురదను తీసుకుని ప్రేమతో ఆ గుడ్డివాడి కన్నుల మీద పూశారు. తర్వాత యేసు ప్రభు ఆజ్ఞాపించారు, నువ్వు సిలోమును కోనేటికి వెళ్లి అందులో కడుక్కొనుము అని. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఉమ్మితో కొద్దిగా బురద చేశారు. బురదను తీసుకుని ప్రేమతో గుడ్డివాడి కన్నుల మీద పూశారట. మనకేం తెలుస్తుంది? ఆది కాండంలో దేవుడు మనిషి నేల మట్టితో నరుని చేసిన విషయం గుర్తుకొస్తుంది కదా. ఆయనే కదా ఆ కళ్ళను, ఆ చెవిని, ఆ ముక్కును, రూపాన్ని తయారు చేసిన వాడు నేలమట్టితో ఆదామును. ఈ అద్భుత సంఘటన ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఆ సృష్టికర్త ఆ రోజు ఆ ఆదామును చేసిన వాడు ఎవరో కాదు, ఈయనే, ఈ యేసుక్రీస్తు ప్రభే చేశారు. ఈయనే సృష్టికర్త అని యోహాను సువార్తికుడు చెప్పడానికే ఈ అద్భుతమైన సంఘటన చెప్పాడు. ఇక్కడ ఉమ్మితో బురద చేశాడు. ఆ బురదతో లోపల మట్టితో కనుగుడ్డ తయారు చేసేసి ఆ వ్యక్తినిచ్చాడు. ఎంత అద్భుతం కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవుడే, ఆయన దేవుడు కాదని చెప్పుకున్న అనేకమైన మూర్ఖులకు ఇది సరైనటువంటి జవాబుగా నేను అనుకుంటూ ఉన్నాను. సరే, తర్వాత
గుడ్డివాడు ఆలస్యం చేయకుండా యేసు ప్రభు తనకు చెప్పిన వెంటనే కళ్ళపై బురద ఉన్నప్పటికీ యేసు ప్రభు మాటలు నమ్మాడు, బయలుదేరాడు. చూసారా, నమ్మి బయలుదేరాడు. అతను కష్టపడి నడుచుకుంటూ సిలోమును కోనేటి దగ్గరకు చేరుకున్నాడు. ఇందాక వాక్యాల్లో చదువుకున్నాం, సిలోము అంటే పంపబడిన వాని అర్థం. యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా వాడు ఆ కోనేటి నీటిలో తన ముఖాన్ని, కళ్ళను కడుక్కున్నాడు. ఆ నీటిలో బురద కడిగివేయబడగానే ఒక్కసారిగా అతని ప్రపంచం మారిపోయింది. పుట్టుకతో చీకటిలో ఉన్న కళ్ళకు వెలుగు కనపడింది. అతనికి చూపు వచ్చింది. ప్రపంచం, రంగులు, మనుషులు, చెట్లు, ఆకాశం అన్నీ మొదటిసారి చూశాడు. ఎంత ఆనందం ఉంటుందో కదా. పుట్టుగుడ్డివాడిగా ఉన్నటువంటి వాడికి ఒక్కసారిగా చూపు వస్తే వాడికి ఎలా ఉంటుంది? అంతులేని ఆనందం ఉంటుంది కదా. ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయాడు. నిజంగా గమనించండి, ఎంత అద్భుతము కదా. చుట్టూ ఉన్నవారు వాడిని చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయారు. అంటే ఎప్పుడు భిక్షం ఎత్తుకున్న గుడ్డివాడు కదా, ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాడేంటి? ఇది ఎంత గొప్ప అద్భుతం అన్నారు. దీని ద్వారా దేవుని శక్తి, మహిమ ఆ వ్యక్తి జీవితంలో ప్రత్యక్షమయ్యాయి. ఎంత గొప్ప అద్భుతం కదా. పుట్టుగుడ్డివాడు చూపు పొంది చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాడు. అంతా చూడగలుగుతున్నాడు. ఎంత కృప కదా, ఎంత కృప కలిగిన దేవుడు మనకున్నాడు. నిజంగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అది ఏ సమస్య అయినా, ఏ పాటిదైనా భయపడాల్సిన అవసరం లేదు. సరే, అద్భుతం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో కూడా మనం చూస్తాం. ప్రతి కష్టానికి, సమస్యకు పుట్టుకతో వచ్చిన గుడ్డితనం వంటివి కారణం కేవలం పాపమే కానక్కర్లేదు. పాపమే అని చెప్పి ఆ వ్యక్తులు నిందించటమో లేదా ఇంకోటి చేయకూడదు. కొన్నిసార్లు ఆ కష్టం ద్వారా దేవుని క్రియలు, ఆయన మహిమ లోకానికి మనకు చూపబడతాయి. మన జీవితంలో ఎదురే సవాలును శిక్షగా కాకుండా దేవుని శక్తిని అనుభవించటానికి లేదా ఇతరులకు ప్రకటించటానికి ఒక అవకాశంగా చూడాలి. ఇక రెండవది, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం వెలుగు అని యేసు ప్రభు ప్రకటించారు 5వ వచనంలో. ఆయన కేవలం శారీరక అంధత్వాన్ని మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అంధత్వాన్ని కూడా తొలగించే వెలుగు అని, అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానవంతుడు ఆయన అని. ఎందుకంటే చీకటిలో ఉన్న వెలుగులోకి తీసుకెళ్ళొచ్చినటువంటి సత్యం గల దేవుడు ఆయన. యేసుక్రీస్తు మాత్రమే మన ఆత్మలను, జ్ఞానాన్ని, మార్గాన్ని ఇచ్చి మనల్ని పాపమనే చీకటి వెలుగులోకి నడిపించగలరు ఆయన. గుడ్డివాడు యేసును అనుసరించడానికి నిరాకరించలేదు. సిలోమును కోనేటికి వెళ్లి అందులో కడుక్కొనుము అనే ఆజ్ఞకు విధేయత చూపాడు. ఫలితంగా అద్భుతాన్ని పొందాడు. దేవుడి ఆశీర్వాదం, స్వస్థత లేదా అద్భుతం పొందటానికి మనం ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయత చూపాలి. ఆ గుడ్డివాడు కడుక్కుంటున్న సిలోము కోనేరు కూడా యేసుక్రీస్తు పట్ల విధేయతకు సంకేతం. అంటే తండ్రి చేత పంపబడిన వాడు ఈయనే అని నమ్మాడు ఆ వ్యక్తి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలని యేసు ప్రభు అన్నారు కదా 4వ వచనంలో. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి సమయం పరిమితంగా ఉంటుంది. మనకి ఇవ్వబడిన సమయాన్ని దేవుని మహిమ కొరకు, ఆయన సేవ కొరకు, ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దేవుని సేవ చేయటానికి వీలు కాని రాత్రి, అంటే మరణం లేదా అవకాశం లేని సమయం వస్తుంది అంటాడు. కాబట్టి వెలుగు ఉండగానే నీకు సమయం ఇచ్చినప్పుడే దేవునికి పని చేయాలి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఉపయోగించుకో. నీ దగ్గర నుంచి ఆ సమయం తీసేసినప్పుడు నువ్వేమి చేయలేవు, గుర్తించుకో. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ అద్భుతం ద్వారా అనేక లోతైన సత్యాలు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ యొక్క పుట్టుగుడ్డివాడు యేసు ప్రభుకు ఏ రీతిగా అయితే విధేయత చూపాడో మనం ఆ రీతిగా విధేయత చూపిద్దాం దేవుని వాక్యానికి. అలాగే ఆ గుడ్డితనంతో లేకపోతే ఇతర రోగాలతో ఎవరైనా ఉంటే వారు చేసిన పాపమే వారు అనుభవిస్తున్నారు అనేటువంటి మాటలు పక్కన పెట్టి, ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఏదైనా ఉందేమో పరిశీలనగా తెలుసుకొని ఆ వ్యక్తిని ఆదరిద్దాం. అంతేకాదు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిని విడిపిస్తాడు. నీవు కూడా సత్యం తెలుసుకుంటావు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠాలను మన హృదయంలో ఉంచుకుందాం. యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగలడో లోకానికి చాటుదాం.
దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాకు వినిపించిన ఈ అద్భుతమైనటువంటి సంఘటన ద్వారా మీ శక్తిని, మీ ప్రేమను, మీ సంకల్పాన్ని మాకు చూపినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఉన్న ప్రతి అంధకారాన్ని, ప్రతి సమస్యను కేవలం పాప ఫలితంగా చూడకుండా మీ మహిమ ప్రత్యక్షమై అవకాశంగా చూడగలిగే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారని నమ్ముతున్నాం. మీ వాక్యానికి మీ విధేయత చూపే భాగ్యాన్ని అనుగ్రహించండి. తద్వారా మాకు కలిగే ఆశీర్వాదాలను, అద్భుతాలను మేము మా కళ్ళతో చూడగలుగుతాం. పగలునంత వరకు మీరు గెలిచేటుకు మాకు సమయం, బలము ఇవ్వండి. మీరు మాకు వెలుగై నడిపించండి. మా ప్రభు రక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.